అందరూ బాగున్నారా? ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికి వందనాలండి. అందరూ బాగున్నారా? ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ కొలుద్దామండి. నిబారం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు, నిన్ను విడువడు నిన్ను మరువడు, ప్రభువు నీ తోడు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడనన్నారు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గద్దించెను, ఇదిగో కొత్త వాయును. చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకుంటున్నాం. మరియు వాక్యం చెప్పుటకు మిన్న సహాయమును ఈ బలమును దయచేయమని సహాయం చేయమని, ఈ వాక్య ప్రతి ఒక్క ప్రభు జాగ్రత్తగా వినుటకు సహాయం చేయమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి ప్రియులారా, ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి. ఆ మాటలను మీకు తెలియజేస్తాను. ఒకటో మాట ఏమనగా, పాత పాపాలు, పాత బంధాలు, పాత అలవాట్లు వదిలి కొత్త జీవితం, కొత్త ఆశ, కొత్త నడకతో ముందుకు సాగాలి. చూడండి, మనము ఈ మాట లోపలికి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఏంటంటే మనము ఈ వాక్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు దాకా మన పాత పాపాలు, మన పాత అన్ని బాధలని మర్చిపోయి ఈ నూతన సుధరము అడుగు పట్టాలి. ఏంటండి అంటే మనము ఈ నూతన అడుగు పట్టాలండి. ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయాలండి, చూడండి పిల్లారా, చూడండి, మనం ఇప్పుడు చేసిన పాపాలన్నీ వదిలేసి ఇన్ని బాధలన్నీ మర్చిపోయి నూతన అడుగు పెట్టి దేవునితో పాటు నడవాలి. ఏనండి, దేవునితో పాటు మనం నడవాలి. ఎందుకు నడవాలంటే, దేవుడు మనలను ఈ గడిచిన సంవత్సరం దేవుడు మనల్ని కాచి వేశాడు. మనం ఎటువంటి అడ్డము రాకుండా, ఎటువంటి కష్టము రాకుండా, ఎటువంటి భయము లేకుండా మనం కాచి కాపాడాడు ఆయన మన ఈ హృదయం కూడా కాచి కాపాడుతాడు. ఎందుకంటే మనం ప్రజలై ఉన్నాము. దేవుడు మన స్వతంత్ర కాపాడుతున్నానే, మనం దేవునికి ఏం చేయలేకపోతున్నాము, దేవుడు మనకి ఏమీ చేయలేకపోతున్నాము. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, మన నూతన మనం చేయబోతున్నా ప్రారంభించబోతున్నాము. అది ఎలాగా? దేవునితో ప్రారంభించబోతున్నాము. నీ సంవత్సరం అంతా మనం ఏం చేయాలంటే దేవునితో కలిసి ఉండాలి. చూడండి పిల్లారా, ఎవరైతే తన పాపాలన్నీ వదిలేసి, తన బాధలన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారో వాళ్ళకి దేవుని ప్రేమ తోడుగా ఉండిద్ది. ఎందుకంటే దేవుడు మనకి అన్ని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అన్ని విషయాలు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకి ఈ విషయం కూడా తోడుగా ఉంటాడు. ఇది ఇక్కడ మాట. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడే మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమున ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం. మరి గడిచిన సంవత్సరం కాచి కాపాడు అడ్డంగా రాకుండా ప్రభువా, ఎటువంటి బాధలు రాకుండా ప్రభువా కాచి కాపాడినందుకు మీకే వందనం చెల్లించుకుంటూ, మరి సంవత్సరం సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరే కాజు వేయమని సహాయం చేయమని, ప్రతి ఒక్కరి ప్రభువా కొత్త జీవితం ప్రారంభపెట్టకు సహాయం చేయండి ప్రభువా. ప్రతి హృదయాలు మీరే యాసం నింపమని సహాయం చేయమని, ఈ సంవత్సరం అంతా నేను దేవుడి నుంచి ప్రభువా నేను ఆలోచించే బాగి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు, సహాయం చేయండి. ప్రతి ఒక్కరినే కాకుండా ప్రభువా ప్రతి ఒక్కరిని ప్రభు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కొత్త జీవితం ప్రారంభించి ప్రభావ వాళ్ళ జీవితం అంతా ఆనందంగా ఒక సహాయం చేయమని, దీవించమని, ప్రతి ఒక్కరికి ఇలాంటి భాగ్యము దేశమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి నామములోనే అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.